ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు బ్రిడ్జి పైనుంచి కిందకి పడిపోవడం జరిగింది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ప్రయాణం సాధారణంగానే సాగుతుండగా అయితే ఒక్కసారిగా డ్రైవర్‌కు స్టీరింగ్ కంట్రోల్ అనేది తప్పిపోయిందా? లేదా బ్రేక్ ఫెయిల్ అయిందా? అనే అనుమానాలు కూడా మనకి వ్యక్తమవుతున్నాయి. ఉన్నట్లుగా ఉండి ఒక్కసారిగా బస్సు బ్రిడ్జి తాలూకా రైలింగ్‌ని ఢీకొని కింద పడిపోయినట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పరిగెత్తుకుని వెళ్లి సహాయక చర్యలు చేపట్టడం ప్రారంభించారు. అయితే తర్వాత కొంతమంది ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు కాగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. అయితే అందులో కొంతమందికి స్వల్ప గాయాలే అయినట్లు కూడా మనకి ఒక శుభవార్త అనేది తెలిసింది. అయితే పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సులో ఉన్నటువంటి చిన్నారులు, మహిళలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. అందరూ సురక్షితంగా బయటపడాలని స్థానికులు ప్రార్థించడం జరుగుతుంది. మన హిందువుల్లో ఉన్న గొప్ప ధర్మం ఏంటంటే ఎవరైనా బాధల్లో ఉన్నారంటే అందులో వెంటనే మన దేవుడిని స్మరించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఆ ప్రయాణికులు ఎవరైతే దెబ్బలు తగిలాయో వాళ్ళందరూ సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థించడం జరిగింది. అయితే ఈ ఘటనపై ఇంకా మనకి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మరో అప్డేట్ రూపంలో మీకు తెలియజేస్తాను. అప్పటి వరకు ఈ ఈ ప్రమాదం తాలూకా ఘటనపై డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? లేదంటే రోడ్లు సరిగ్గా లేకనా? లేదంటే డ్రైవర్ మత్తుల ఏ విధమైన సంఘటనలకి కారణం కావచ్చో మీరు కామెంట్ రూపంలో మా ఛానల్కి తెలియజేయండి. అయితే ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.